కనకదుర్గ మూవీస్ బ్యానర్ మీద పాండవులు. ఫస్ట్ ఈ సినిమా ఓపెనింగ్ అప్పుడు నన్ను ఇనాగ్రేషన్కి పిలిస్తే ఏదో అవాంతరాల వల్ల నేను వెళ్ళలేకపోయాను. బట్ ఈరోజు ఆడియో ఫంక్షన్కి రావడం జరిగింది. ప్రభు ఎట్లయితే తిట్టాడని చెప్పాడో అలాగే వీళ్ళకి ఎందుకు సినిమా అనే ఫీలింగ్లు ఉన్నా కానీ వాళ్ళు ఎంత కష్టాలకి ఓర్చుకొని సినిమాని కంప్లీట్ చేసి ఈరోజు ఆడియో ఫంక్షన్ దాకా వచ్చినందుకు వాళ్ళని నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ఈ ఆడియో సక్సెస్ అయ్యి వాళ్ళకి మంచి పేరు వచ్చే విధంగా ఈ సినిమా ఈ బ్యానరు నిలబడేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇలాంటి ఒక చిన్న వ్యక్తి చిత్ర పరిశ్రమలో ఒక చిన్న కార్యక్రమం చేసుకొని ఒక సినిమా నిర్మించుకొని ఈ కార్యక్రమానికి మీరు రావాలి అనగానే చాలా పెద్ద మనసుతో వచ్చేసినటువంటి పెద్ద మనిషి, ద రియల్ జెంట్మెన్, ద రియల్ స్టార్ శ్రీహరి గారిని ముఖ్యంగా ముందుగా అభినందిస్తున్నాను. మనం ఎన్నోసార్లు వీ హ్యావ్ సీన్ ద వండర్ఫుల్ జెస్చర్స్ ఆఫ్ మిస్టర్ శ్రీహరి గారు. ఈ విషయంలో నాకు అది ఏదైనా ఒక దెర్ ఈజ్ ఎ హ్యూమన్ కాజ్, దెర్ ఈజ్ ఎ గుడ్ కాజ్, దెర్ ఈజ్ ఎన్ ఎంకరేజింగ్ కాజ్ అని అనుకున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా తను వచ్చి తన పాత్రను తాను చాలా సింపుల్గా చాలా రియలిస్టిక్గా పోషించి వెళ్తుంటాడు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు శ్రీహరి గారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఈ చిత్ర నిర్మాత, దర్శకుడు, హోల్ అండ్ సోల్ మొత్తం తానే అయినటువంటి శ్రీనివాస్ గురించి చెప్పాలంటే దాదాపు 10-12 ఏళ్ళ క్రితం అనుకుంటాను. పెద్ద మనసుతో మా శ్రీహరి గారు రావటం చాలా ఆనందం మాకు. ఎందుకంటే నిండు మనసుతో వస్తాడైనా ఆశీర్వదించి వెళ్తాడు. అది పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది దానివల్ల. ఇంకొకటి ఏంటంటే పంచపాండవులని పాండవులు కానీ ఏదైనా సరే ఈ టైటిల్లోనే చాలా సక్సెస్ ఉంది. ఇంతవరకు ఫెయిల్ కాలే ఇలాంటి టైటిల్. మెయిన్ అది. తర్వాత చిన్న సినిమా అయినా సరే సాంగ్స్ చూసేప్పుడు ఎంత యాక్టివ్గా ఉన్నాయో అలాగే కామెడీ కూడా అంత బాగుంది దీంట్లో. దానివలన మంచి బాగా పే చేస్తుందనే అభిప్రాయంతో మేము తెలంగాణ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ మొత్తం పిక్చర్ అయిపోయిన తర్వాత ఒకేసారి అనౌన్స్ చేయబోతున్నాం 2-3 జిల్లాలు. దాంతో ఎందుకంటే మనం పాండవులు 5 కలిస్తే ఎంత శక్తి ఉందో అంత శక్తి మన నాయుడు గారికి, సీను గారికి ఉంది. ఏం లేదు, మా నెగిటివ్ ప్లేసు డైరెక్టర్ గారికి రియల్ హీరో శ్రీహరి ఆశీస్సులు ఉండాలని. ఇక నుంచి ఇంతకుముందు అనేది తెరచాటు ఆశీస్సులు ఉన్నాయి, అట్లా కాకుండా ముందుకి వచ్చి పూర్తి ఆశీస్సులు కల్పించాలని కోరుకుంటున్నాం. ఆడియో ప్లాటినం డిస్క్ ఫంక్షన్కి విచ్చేసినటువంటి అన్నగారు డాక్టర్ శ్రీహరి గారికి, అలాగే ప్రభు గారికి, పెద్దలకు, పాత్రికేయులకు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందులో ఈ ఆడియోని పెద్ద హిట్ చేసినటువంటి ప్రేక్షక దేవుళ్ళకి, ఎందుకంటే డైరెక్టర్ గారు చాలా కసితో ఈ సినిమాని స్టార్ట్ చేశారు. మంచి కామెడీ బేస్తో కూడినటువంటి సినిమా. సాంగ్స్ అన్ని టోటల్గా కొంచెం మంచి ఒక మాస్ను అట్రాక్ట్ చేసే విధంగా కంపోజ్ చేయడం జరిగింది. చాలా హార్డ్ వర్క్ చేశాం. డెఫినెట్గా ఈ ఆడియో మంచి సక్సెస్తో పాటు అలాగే సినిమా కూడా పెద్ద హిట్ ప్రేక్షక దేవులు చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా వారికి అలాగే పేపర్ మీడియా వారికి ప్రప్రథమంగా నమస్కారం. నేను చాలా పేదవాడిని, చాలా చిన్నవాడిని. కష్టపడి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, ఓ మాట చెప్పాలంటే అందరూ చెప్తారు నేను కష్టపడ్డానని, బట్ నేను బాధలు భరించాను. ఆ బాధలు భరించి ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఒక 40 లక్షలు చేద్దాం అనుకుని ఇవాళ 2 కోట్ల రూపాయలు బడ్జెట్ అయింది. రేపు అప్పులు తెచ్చుకుని మరీ ఒక 25 లక్షల రూపాయలు పబ్లిసిటీ కేటాయించుకున్నాను. ఇక్కడ నా చిన్న రిక్వెస్ట్ ఏం లేదు, మీడియా వారు తలుచుకుంటే నాలాంటి చిన్నవాడికి అది బ్లెస్సింగ్ అవుతుంది, లాభం వచ్చి మళ్ళీ ఇంకా 10 సినిమాలు చేయడానికి మార్గం అవుతుంది. రేపు 14 నుంచి పెద్ద సినిమాలు రామ్ చరణ్ గారిది, ప్రభాస్ గారిది, వీళ్ళందరి ఆడియో ఫంక్షన్స్, సినిమా రిలీజులు ఉన్నాయి. వాటి ముందు నేను కొట్టుకుపోయి ఒక చిన్న ధూళి రేణువులు అంటుండి ఒక 4-5 డేసే టైం ఉంది. అందుకే సడన్గా అన్నయ్య గారిని ఆర్ఎస్టీకి రిక్వెస్ట్ చేసుకొని, ప్రభు గారిని రిక్వెస్ట్ చేసుకొని ఒక 3 డేస్ బ్యాకే డిసైడ్ చేసుకొని
అలాగే ఆదిత్య మ్యూజిక్ వారిని కూడా ఆయన దయానంద్ గారిని నేను కొంచెం ఇబ్బంది పెట్టి రిక్వెస్ట్ చేసి కాళ్ళు గొడవలు పట్టుకుని బతిలాడుకొని సడన్గా ఫిక్స్ చేసుకున్నాను.